కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి సార్, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు జరిగిన ఈ రాముల వారి యొక్క ఏదైతే ఉందో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి మాటలు మీకు ఎలా అనిపించాయి, అనిపించాయి మీకు చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగం కానీ ఆయన మాటలు వ్యాఖ్యలు కానీ ప్రపంచానికే ఒక మార్గదర్శనంగా, అంటే శ్రీరాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఆదర్శాలు ఆయన ఏ రకమైనటువంటి ఆదర్శంగా ఉన్నాడు అంటే ఇటు కన్నవారిని, అటు కట్టుకున్న వారిని, ఇటు ప్రజలను ఏ రకంగా మెప్పించి ఒప్పించి పాలన సాగించి రామరాజ్యం అనిపించుకున్నాడో ఆ రకంగా వెళ్ళాలి ప్రజలందరూ. దీన్ని రాజకీయం చేయాలని కొంతమంది చూస్తూ ఉన్నారు, కానీ ఇది రాజకీయాలకు అతీతంగా జరిగింది. ఆ విషయాన్ని మనము గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది. అసలు రాజకీయ కోణంలో దీన్ని ఎట్టిపట్ల చూడకూడదు. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాట ఫలితము, ఎంతోమంది త్యాగాలు ఫలితంగా ఈ రామ మందిరం మీరు సాకారమైంది. అటు కోర్టులు కానీ ఇటు ఇరుపక్ష అంటే ఏ పక్షాన్ని కూడా ఎవరిని కూడా చివరి క్షణంలో కూడా ఒప్పించడం విషయంలో కూడా ఎవరిని ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే విధంగా చేయలేదు. ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వేరే వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా దీనికి సహకరించారు. దానికి సంబంధించి కోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ విషయాన్ని తన ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పారు. అంటే భవ్య రామ మందిరం అనేది నిన్నటి వరకు మనకు కలగా ఉండేది, ఈరోజు సాకారమైంది. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు పండుగ చేసుకుంటే అన్ని వర్గాల వారు సహకరించాలి, అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఉండాలి, అన్ని వర్గాల వారు అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను సమప్రాతిపదికన చూసుకుంటూ ఒప్పించి మెప్పించాలి అని వారి ప్రసంగం ఉంది. ఈ ప్రసంగంలో అంటే ఒక రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ చెప్పినా అంటే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడినప్పుడు ఆయన దానికి ఏ విషయాలు చెప్పినా చాలా దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ఆయన ముందు ఆయన సబ్జెక్టు అంటే పిఎంఓలో ఉన్న అధికారులు కూడా ప్రధానమంత్రికి ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అంటే ఆయనకు ఎన్నో ఉంటాయి. మనకు మన ఇంట్లో ఒక కార్యం జరిగితే ఒకరి తర్వాత కూడా చిరాకా 100 కోట్ల మందిని నడపాలి, ఆయన 140 కోట్ల మందిని నడపాలి, అందరినీ ఒప్పించాలి. ఏ చిన్న తప్పు జరిగినా అయిపోయాయి గాడి.